దేవీ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారికి విశిష్ట పూజలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దేవీ నవరాత్రుల కోసం బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి కోసం ప్రత్యేక మండపాన్ని సైతం ఏర్పాటు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నగరంలోని అమ్మవారి ఆలయాలన్నీ కూడా ఇప్పటికే సుందరంగా ముస్తాబు చేస్తూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ప్రజెంట్ నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ప్రత్యేకంగా మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ దుర్గాదేవి నవరాత్రులు కూడా విశిష్టమైన పూజలు అందుకుంటూ కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలను జరిపించుకుంటారు కాబట్టి అందుకోసము అన్ని ఏర్పాట్లను అయితే ఆలయాల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయాన్ని సుందరమైనటువంటి లైటింగ్ సిస్టంతో ముస్తాబు చేయడంతో పాటు రంగురంగుల పూలతో అలంకరిస్తూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరపడానికి సిద్ధమవుతున్నారు. ఇక 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారు విశిష్ట పూజలు అందుకుంటారు. భారతిపుర సుందరిగా, శాకాంబరి దేవిగా ఇలా నవరాత్రులు కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారి అలంకరణ కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ప్రజెంట్ మనతో పాటు పూజారి గారు ఉన్నారు. మరి 9 రోజులు అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంటుంది, ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు, చెప్పండి, దుర్గాదేవి నవరాత్రులు ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ? ఈ నెల 22వ తారీఖు మొదలుకొని అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఘనంగా రోజుకొక అలంకారం చొప్పున 9 అలంకారాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇంకా విశేషం ఏంటంటే ఈ అమ్మవారి యొక్క విశిష్టత, భావిలో వెలిసినటువంటి అమ్మవారు భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లి ఒక్కటే ఉన్నది. ఈ తల్లి యొక్క అనుగ్రహంతో ప్రతి చోట నుంచి ఈ నగరమే కాక, హైదరాబాద్ నగరమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా విరివిగా వచ్చి భక్తులు పాల్గొని ఈ యొక్క దసరా మహోత్సవాల్లో విశిష్టంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి వరాల తల్లి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి పాల్గొంటారు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు భక్తులు? బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆలోచించే పనే లేదు. శాస్త్రోక్తంగా ప్రభుత్వం వారు, భక్తులు అందరూ కూడా కలిసి శాస్త్రోక్తంగా చక్కగా చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చక్కగా జరుగుతుంది. పూజా కార్యక్రమం ఏ టైంకి స్టార్ట్ కాకపోతుంది? ఉదయం పూట హోమాలు జరుగుతాయి, సాయంత్రం పూట లలితా సహస్రము, అట్లాగే ఏ రోజు యొక్క అలంకారం ఉంటే ఆ రోజు అలంకారంతో పూజలు అన్ని నామాలతోటి, సహస్రనామాలతోటి జరుగుతాయి. శాస్త్రోక్తంగా విరివిగా వస్తూ ఉంటారు భక్తులు. కోరిన కోరికలు ఇచ్చేటువంటి వరాల తల్లి ఎల్లమ్మ తల్లి, ఆ అనుగ్రహం అందరికీ కలుగుతుంది. చల్లగా చూసే తల్లి ఆ తల్లి. చూడొచ్చు మనం 9 రోజులు కూడా అమ్మవారికి విశిష్టమైన అలంకారాలు చేస్తూ విశిష్ట పూజ కార్యక్రమాల నడుమ అయితే ఈ నవరాత్రులను ఎంతో ఘనంగా జరిపిస్తామని కూడా మనకు ఆలయ పూజారి చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి హోమాలు, లలిత సహస్రనామ స్తోత్రాల నడుమ అమ్మవారిని స్తుతిస్తూ కూడా ఎంతో ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. సాధారణంగానే బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటేనే చాలామంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. బావిలో వెలిసినటువంటి బంగారు తల్లి, స్వయంభుగా వెలిసినటువంటి ఆ తల్లి కాబట్టి ఆ తల్లిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక నవరాత్రుల్లో అయితే ఈ భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఈ ఆలయానికి ఉంటుంది. నవరాత్రుల్లో విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకునేటువంటి అమ్మవారిని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తజనులంతా తరలి వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయాలన్నీ కూడా సుందర మనోహరంగా ముస్తాబవుతూ ఉన్నాయి. అమ్మవారి నవరాత్రి వేడుకల కోసం సిద్ధమవుతూ ఉన్నాయి.
ఇక బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని కూడా అంతే సుందర మనోహరంగా ముస్తాబు చేశారు. అమ్మవారి ఆలయంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి కూడా 9 రోజుల పాటు విశిష్టమైన పూజా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని స్తుతిస్తూ ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. భారీ ఎత్తున భక్తులు రానున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం సాఫీగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో రచిత, HM టీవీ, హైదరాబాద్.